హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఈ సమాజంలో మంచికి విలువ లేదు. మంచి చేసే వాళ్ళను కూడా దుర్మార్గులుగా చూపించే సమాజం ఇది. ఇవాళ ఈమె పేరు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ఈమె పవన్ కళ్యాణ్ గారి పైన గన్నవరం పిఎస్ లో పవన్ కళ్యాణ్ మాకు అన్యాయం చేశాడు, మాకు న్యాయం చేస్తాడని చెప్పి న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనపై మేము కేసు పెడుతున్నాం, ఆయనను మీరు అరెస్టు చేయాలని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారి పైన గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టారు. అయితే ఈ సుగాలి ప్రీతి ఇష్యూ అనేది జనాల్లోకి వచ్చింది ఎవరి వల్ల? ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఇక్కడ సందేహమే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కర్నూలులో ఈ ఇష్యూని పెద్ద ఎత్తున హైలైట్ చేసి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగొచ్చి ఈమెకు కొన్ని ల్యాండ్ కానీ, అదేవిధంగా ఈమె భర్తకి ఉద్యోగం కానీ, అదేవిధంగా ఈ కేసు పైన మేము సీరియస్గా తీసుకుంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి వేస్తున్నామని చెప్పి ఒక దొంగ జీవోని కూడా తీసుకొచ్చాడని ఆమె నోటితో ఆమెనే చెప్పింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మా కేసుకు, మా కుటుంబానికి, తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి, హర్షద్ గారికి, బాలసుందరం గారికి, ఇలా మా వెనకలున్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో, ఎన్ని నష్టాలు చేశారో, కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ మినిస్టర్ గారికి వివరించడం జరిగింది. ఈరోజు ఎందుకమ్మా మళ్ళీ ఆ జగన్ దగ్గరికి వెళ్ళినాం అనేసి మేము అడుగుతున్నాం. అడిగే హక్కుంది మాకు. ఎందుకోసం అంటే బికాజ్ ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు ఈ బిడ్డకు న్యాయం చేయాలి అని చెప్పకుండా ఉండింటే మేమందరం వచ్చేసి మా జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళం కాదు. ఎన్ని కేసులు పడ్డాయి, ఎంత ఇబ్బంది పడ్డాం. నీతో పాటు ఢిల్లీకి వచ్చిన తర్వాత అమ్మ వెళ్ళడానికి వచ్చేసి ఫ్లైట్ టికెట్లకు వచ్చేసి నా టికెట్తో పాటు నేను పెట్టుకుని మళ్ళీ నీతో పాటు వచ్చిన వాళ్ళకి 2 టికెట్లు పెట్టి, ఫ్లైట్ టికెట్ పెట్టి తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్తే అక్కడ తీవ్రమైన జ్వరం, ఇక్కడే కరోనా సెకండ్ వేవ్ లో తీవ్రమైన జ్వరం ఉంది నాకు. అయినా నీతో పాటు వచ్చిన తర్వాత ఉన్నాం. నేషనల్ చిల్డ్రన్స్ రైట్ కమిషన్ NHRC వెళ్ళిన తర్వాత సమస్యను అక్కడ చెప్పాం. తర్వాత ఏం చేశాం? ఈ రోజు వచ్చేసి జగన్ గారు మీ ప్రభుత్వంలో ఇచ్చినారు, జీవో ఇచ్చినారన్నా, నువ్వే న్యాయం చేయాలా, సిబిఐ జీవో ఇచ్చినావన్నా అనేసి నువ్వు అంటున్నావు కదమ్మా. ఆ జీవో తీసుకుపోయి చూపించినమిట, జీవో అనేసి సిబిఐ ఆఫీస్ లో జస్ట్ లైక్ ఏ టిష్యూ పేపర్. ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ లో మేము అక్కడ సిబిఐ డైరెక్టర్ ని సోషల్ జస్టిస్ మినిస్టర్ రామదావలే గారు ఉన్నారు కదా సార్, ఆయన అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ నుండి వచ్చేసి ఆయన మాట్లాడారు. ఆయన పర్సనల్ పిఏ గారు అక్కడ మాట్లాడారు. అక్కడికి వెళ్ళాము. తర్వాత వచ్చేసి సెంట్రల్ చైల్డ్ కమిషన్, సెంట్రల్ చైల్డ్ కమిషన్ దగ్గర కూడా కలిసాము. SC/ST సెంట్రల్ SC/ST కమిషన్ ని కూడా కలిసాము. అక్కడ సిబిఐ ఆఫీస్ కి వెళ్తే మాత్రం ఒకటే చెప్పారు సార్, ఇది పాంప్లెట్, మీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే మేము సిబిఐ ఎలా వస్తుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది యాక్చువల్ గా స్టేట్ హోమ్ సెక్రటరీ నుండి సెంట్రల్ హోమ్ సెక్రటరీకి రావాలి. వెళ్ళలేదు. ఆ సమయంలో అంటే 2017 సమయంలో ఈమె వెళ్ళి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈమె వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టించుకోలేదు. అప్పుడు ఈమె పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో ఈ కేసు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెప్పించుకొని ఈమెకు అండగా ఉంటామని చెప్పి అప్పుడు కర్నూలుకు వెళ్ళి పెద్ద ఎత్తున ఈమె కోసం ఆయన ఒక పోరాటం లాంటి చేశాడు. ఆ తర్వాతే ఈమె భర్తకు ఒక ఉద్యోగం, అదేవిధంగా 5 ఎకరాల ల్యాండ్, అదేవిధంగా కొంత అమౌంట్ కూడా ఇచ్చారనేది సమాచారం. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే ఈమెను పిలిపించుకొని మాట్లాడారు. నేను ఈ కేసు విషయం మీద సీరియస్గా తీసుకుంటున్నాను, ఖచ్చితంగా మీ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చెప్పారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గరికి కూడా ఈమెను పిలిపించారు.
ఈమె కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని హోమ్ మినిస్టర్ గారికి కూడా అందివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం, మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. అలా పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఈమెకు సంబంధించినటువంటి కేసును టేకప్ చేశారు. ఏమైందో ఏమో ఇమీడియట్లీ ఈమె ఒక 2-3 నెలల తర్వాత స్టాండ్ మార్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించింది. పవన్ కళ్యాణ్ గారు మా కేసును పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విమర్శలు చేసింది. పైగా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు తారుమారైపోయాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచే ఈమె విమర్శలు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి పైన గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తానని న్యాయం చేయలేదు, ఆయన అరెస్ట్ చేయాలంటున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. 2019కి ముందు మీరు ఆయన్ని వెళ్ళి కలిస్తే ఆయన కూడా మీకు న్యాయం చేస్తానని చెప్పాడు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? అది కూడా గన్నవరం పిఎస్లో ఎందుకు పెట్టారు? రావణ్ అనే వ్యక్తిని అక్కడి నుంచి రిమాండ్కి పంపారు కాబట్టి అదే పిఎస్లో ఈమె పవన్ కళ్యాణ్ గారి పైన కేసు పెట్టారు. మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసిన తర్వాతనే కదా ఈ ఇష్యూ చాలా పెద్ద హైలైట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయడం వల్లనే కదా ఈ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా మంచి చేసే వ్యక్తి గురించి మీరు ఇవాళ ఏదేదో మాట్లాడుతూ ఆయనపై కేసు పెట్టడం ఎంతవరకు సబబు? అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతూ పైగా ఆ రావణ్ అనే వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడాడు, అదేవిధంగా హిందూ దేవుళ్ళ పైన, అదేవిధంగా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా ఉన్నాయి. అలాంటి రావణ్కు మద్దతుగా ఈమె ఒక వీడియో కూడా పెట్టింది. రావణ్కు నేను సపోర్ట్గా నిలబడ్డాను, మద్దతుగా ఉంటానని చెప్పి. దీన్నే కలికాలం అంట. మంచి చేసేవాడిని విమర్శించడం, మంచి చేసేవాడిపైనే కేసులు పెట్టడం, మంచి చేసేవాడే ఇప్పుడు దుర్మార్గుడు అయిపోయాడు. మీ అమ్మాయి కేసుకు సంబంధించి దొంగ జీవోలు తీసుకొచ్చి, తప్పుడు జీవోలు తీసుకొచ్చి మిమ్మల్ని కేవలం జస్ట్ టైంపాస్ చేసిన వ్యక్తులు మాత్రం మీకు ఇవాళ మంచోళ్ళుగా కనబడుతున్నారు. ఆ వ్యక్తుల తరఫున మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏమనాలి?